హలో. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో మనం స్టార్టింగ్లో ఫస్ట్ నేర్చుకోబోయే టాపిక్ మీనింగ్, స్కోప్, సిగ్నిఫికెన్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్? వాట్ ఈస్ ద స్కోప్ అంటే దాని పరిధి, ఏ ఏ అంశాలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కిందకి వస్తాయి, అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్ కాల్డ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్? ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీనింగ్ తెలుసుకోవాలంటే మనం రెండు పదాల మీనింగ్ తెలుసుకోవాలి. ఒకటి పబ్లిక్, రెండు అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ అంటే అర్థం ఏంటి? రోజు కామన్గా వింటూనే ఉంటాం అడ్మినిస్ట్రేషన్. నేనే రోజు 10 సార్లు మాట్లాడతాను. క్లాసెస్ చెప్పడం ఈజీ అయిపోతుంది, అడ్మినిస్ట్రేషన్ కష్టం అయిపోతుంది నాకు అని చెప్పి నేను రోజు అంటూ ఉంటాను. సో గవర్నమెంట్ రోజు అడ్మినిస్ట్రేషన్తో బిజీ అయిపోతుంది. రేపు పొద్దున మీరు అడ్మినిస్ట్రేటర్స్ అవ్వబోతున్నారు. ఈ పదాన్ని మనం ఎంత కామన్గానో వాడుతూ ఉంటాం. బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టర్మ్ కాల్డ్ అడ్మినిస్ట్రేషన్? అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి అర్థం? అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసుకునే ముందు వీ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ కాల్డ్ ఆర్గనైజేషన్. అసలు ఆర్గనైజేషన్ అంటే ఏంటో తెలియాలి. ఆర్గనైజేషన్ సింపుల్గా డెఫినేషన్ పరంగా తీసుకుంటే ఇట్ ఈస్ ఏ వాలంటరీ అంటే వాళ్ళంతట వాళ్ళే కమింగ్ టుగెదర్, వాలంటరీ కమింగ్ టుగెదర్ ఆఫ్ 2 or more individuals with a common objective. ఇద్దరు లేదా మోర్ దాన్ దట్ గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక కామన్ ఆబ్జెక్టివ్తో, గ్రూప్గా ఫామ్ అయ్యారంటే కావాలని ఊరికే టైం పాస్ కోసం కాదు, విత్ ఏ కామన్ ఆబ్జెక్టివ్. ఇఫ్ దే ఫార్మ్ ఏ గ్రూప్ అండ్ దే బికమ్ పార్ట్ ఆఫ్ an organization, and it should have an objective which is shared by all the employees in that organization. మీరు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ తీసుకున్నారు అనుకోండి, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రాఫిట్ని మ్యాక్సిమైజ్ చేయాలి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తీసుకున్నాను, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. ఒక ఎన్జిఓ తీసుకున్నారు అనుకోండి, దానికి ఒక పర్టికులర్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం పెట్టింది, ఎన్వైరన్మెంట్ని కాపాడాలి, క్లైమేట్ చేంజ్ గురించి ప్రజలకి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయాలి, అవేర్నెస్ బిల్డ్ చేయాలి, అది దాని ఆబ్జెక్టివ్ అవుతుంది. యానిమల్ రైట్స్ కోసం పెట్టిన ఆర్గనైజేషన్ తీసుకుంటే యానిమల్స్కి ఎలా ఎక్స్ప్లాయిట్ అవుతున్నాయి, మనుషులు యానిమల్స్ని ఎలా ఇబ్బందికి గురి చేస్తున్నారు అని చెప్పి దానికి ప్రజల్లో అవగాహన పెంచడం, వాటి కోసం ఫైట్ చేయడం, కేసులు కట్టడం, చట్టాలు తీసుకురమ్మని చెప్పి చేయడం, అది వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ అవుతుంది. నక్సలైట్లు ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకుంటారు, వాళ్ళకి ఒక కామన్ ఆబ్జెక్టివ్ ఉంది. ప్రభుత్వం పైన పోరాటం చేయాలి, ప్రజలకి మంచి జరిగేలా చేయాలి, దానికోసం హింసను వాళ్ళ మార్గంగా తీసుకుంటారు. అర్థమవుతుందా? వాలంటరీ కమింగ్ టుగెదర్ ఆఫ్ 2 or more individuals with a common objective మనం ఆర్గనైజేషన్ అంటాం. అసలు ఆర్గనైజేషన్స్ అనేవి మనిషికి ఎందుకు అవసరం? డూ వి సీ ఆర్గనైజేషన్స్ ఇన్ యానిమల్స్? మనకి యానిమల్స్ ఎప్పుడైనా ఆర్గనైజేషన్స్ చూసారా? ఒక 4 పులులు కలిపి వీగనిజం మీద ఫైట్ చేస్తున్నాయా? 6 సింహాలు కలిపి నాన్ వెజిటేరియన్స్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నాయా? అవ్వట్లేదే. They are not forming organizations. Only humans are forming organizations. ఎందుకు? యానిమల్స్ ఆర్ ఇండిపెండెంట్. యానిమల్స్ తనంతటవి బతుకుతాయి, వేరస్ హ్యూమన్స్ ఆర్ సోషల్. అందుకే హ్యూమన్స్ ఏమంటాం మనం? సోషల్ యానిమల్స్ అంటాం. సమాజంలో అందరితో కలిసి బతుకుతాం. అండ్ వీ హ్యావ్ ఇంటర్ డిపెండెన్సీస్. ఒకళ్ళ పైన ఒకళ్ళు ఆధారపడుతూ ఉంటారు. ఒక రైతు వ్యాపారి మీద ఆధారపడతాడు. ఏ రకంగా? విత్తనాల కోసం, ఎరువుల కోసం. సో వ్యాపారి దగ్గర రైతు ఇవన్నీ విత్తనాలు, ఎరువులు కొనుక్కుంటాడు. అలాగే అందరం రైతుల మీద ఆధారపడతాం మనం తినే ఫుడ్ కోసం. అందరం ఇంజనీర్ల పైన ఆధారపడతాం కట్టడాల కోసం, డాక్టర్ల పైన ఆధారపడతాం ఆరోగ్యం కోసం. సో వీ హ్యావ్ ఇంటర్ డిపెండెన్సీస్. అందరికీ అన్నీ తెలియవు. ఏది కావాలన్నా ఎవ్రీవన్ నీడ్స్ ఎవ్రీ అదర్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ప్రతి వ్యక్తికి ఏదో ఒక రోల్ ఉంటుంది, వాళ్ళు ఏదో రోల్ ప్లే చేస్తారు, వాళ్ళు ఏదో రకంగా సొసైటీకి కంట్రిబ్యూట్ చేస్తారు, సొసైటీకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ ఒకరి దగ్గర సర్వీసెస్ తీసుకునే వ్యక్తి ఇంకో రూపంలో సర్వీసెస్, ఇప్పుడు నేనున్నాను,
నాకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందనుకో హాస్పిటల్కి వెళ్తాను, డాక్టర్ సర్వీసెస్ తీసుకుంటాను. కానీ యాజ్ ఎ టీచర్ ఐఎమ్ ఆల్సో ప్రొవైడింగ్. అదే డాక్టర్ చదువుకోవాలంటే వాళ్ళ పిల్లల్ని నా దగ్గరికి పంపిస్తారు. సో ఎవ్రీబడి హ్యాస్ అన్ ఇండివిజువల్ రోల్. వి ఆల్ పర్ఫార్మ్ ఇండివిజువల్ రోల్స్ ఇన్ ద సొసైటీ. సో ఒక డాక్టర్ పైన నేను ఆధారపడతాను, ఒక టీచర్ పైన డాక్టర్ ఆధారపడతాను. ఇలా అందరూ ఒకరిపైన ఒకరు ఆధారపడుతూ కమింగ్ టుగెదర్ ఇంటర్ డిపెండెన్సెస్ బిల్డ్ చేసుకొని సోషల్గా మనం మూవ్ అవుతాం. అండ్ ఏది చేయాలన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తి చేయలేడు. ఏది చేయాలన్నా మనం ఇండివిజువల్గా చేయలేం. అందుకనే వి నీడ్ గ్రూప్స్, వి నీడ్ ఆర్గనైజేషన్స్. పోనీ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. నేను ఎల్టీఎక్స్ క్లాసెస్ రన్ చేయాలి, ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేవి రన్ చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్న తర్వాత నేనే అన్ని చేయగలుగుతానా? ఐఎమ్ టీచింగ్ అంటే నేను చేయగలుగుతున్నాను. మార్కెటింగ్ నేనే చేయగలుగుతానా? సేల్స్ నేనే చేయగలుగుతానా? ఫోన్ కాల్స్ నేనే చేయగలుగుతానా? సర్వీసెస్ నేనే చేయగలుగుతానా? అన్ని నేను చేయగలుగుతానా? చేయలేను. సో నేను ఇప్పుడు మార్కెటింగ్ కోసం ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ పైన లేకపోతే బయట వాళ్ళకి ఇస్తాను, లేకపోతే ఇక్కడ ఒకరిని అసైన్ చేస్తాను. అడ్మిషన్స్ కోసం ప్రత్యూష మేడంకి చెప్తున్నాను, స్టూడెంట్ కేర్ కోసం చైతన్య సార్కి చెప్తున్నాను, రైట్? సాఫ్ట్వేర్ కోసం వేరే వాళ్ళ కోసం ఆధారపడుతున్నాను. అంటే ఒక మనిషి అన్ని పనులు చేయలేడు. అందుకనే పీపుల్ కమ్ టుగెదర్ అండ్ బికమ్ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అండ్ ఆర్గనైజేషన్లో వాళ్ళందరూ కూడా ఒక కామన్ ఆబ్జెక్టివ్తో పనిచేస్తారు. ఆ కామన్ ఆబ్జెక్టివ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో జనరల్గా ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. సో ఆ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్కి ఏం చేయాలో దానికోసం అందరూ ఎవరికి అసైన్ చేసిన వర్క్ వాళ్ళు చేస్తూ ఉంటారు. దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్. So when two or more people come together in a voluntary manner to fulfill their common objectives through coordination. ఎలా చేస్తారు? ఒకరితో ఒకళ్ళు సహకరించుకుంటూ, త్రూ కోఆర్డినేషన్. ఆ రకంగా మనకి ఆర్గనైజేషన్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. ఈవెన్ ఎ ఫ్యామిలీ ఈజ్ అన్ ఆర్గనైజేషన్. తండ్రి అన్ని పనులు చేయలేడు, ఆయన వంట చేయలేడు, ఆయన బయటికి వెళ్తారు, ఉద్యోగం చేస్తారు, సంపాదిస్తారు, తీసుకొస్తారు. భార్య వంట చేస్తుంది, పిల్లల్ని చూసుకుంటుంది. ఇప్పుడు భార్యలు కూడా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు భార్య కూడా వర్క్ చేయడం వల్ల భర్త కూడా ఇంట్లో సహాయం చేయడం అనేది ఇప్పుడు కొత్తగా మొదలైన ట్రెండ్. సో దాంట్లో కూడా వాళ్ళు వర్క్ని డివైడ్ చేసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కుటుంబం అనేది బాగుండాలి అనే కామన్ ఆబ్జెక్టివ్తో ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కొంచెం కలిసి పనిచేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా ఆర్గనైజేషన్ అంటే ఏంటి అనేది? ఎవ్రీబడి. మరి ఇలాంటి ఆర్గనైజేషన్కి వాట్ ఆర్ ద డిఫరెంట్ యాక్టివిటీస్? ఒక ఆర్గనైజేషన్ చేసే డిఫరెంట్ యాక్టివిటీస్ ఏంటి? ఆర్గనైజేషన్ ఏమేం చేస్తుంది? మీరు చూడండి, ఆర్గనైజేషన్లో ఫస్ట్ థింగ్ ఏంటి? కామన్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పి అన్నాను. అంటే గోల్స్ లేదా ఆబ్జెక్టివ్స్, వీటిని ఫార్ములేట్ చేసుకోవడం. కామన్ ఆబ్జెక్టివ్స్ని ఫార్ములేట్ చేసుకోవడం. ఫస్ట్ నేను ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటి? నా ఆబ్జెక్టివ్ ఏంటి? ఏ గోల్, ఎందుకోసం ఇది ఫామ్ చేశాను? సో యూనిట్ టు, నీకు డెస్టినేషన్ ఏంటో తెలిస్తే కదా నువ్వు పరిగెత్తడం మొదలు పెడతావు. డెస్టినేషన్ తెలియకపోతే నువ్వు ఎలా పరిగెడతావు? సో యూ షుడ్ నో వాట్ ఈస్ యువర్ డెస్టినేషన్. సో కామన్ ఆబ్జెక్టివ్ ఫార్ములేషన్ అనేది ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ ఫామ్ చేసుకున్నాం, బాగానే ఉంది, కానీ ప్లానింగ్. మీరు యూపీఎస్సీ క్రాక్ చేయాలి అని చెప్పి మీరు ఒక ఆబ్జెక్టివ్ ఫామ్ చేసుకున్నారు. ఆబ్జెక్టివ్ ఫామ్ చేస్తే అయిపోతున్నా, ఇమీడియట్గా నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి? ప్లానింగ్. అసలు ఎంత సిలబస్ ఉంది, ఎగ్జామ్ ఎంత టైంలో ఉంది, 1 year ఉంది, నేను ఎంత చదవాలి, సో నెలకి ఎంత చదవాలి, వారానికి ఎంత చదవాలి, రోజుకి ఎంత చదవాలి, ఎప్పటిలోగా సిలబస్ కంప్లీట్ చేయాలి, ఎప్పటి నుంచి నేను టెస్టులు రాయడం మొదలు పెట్టాలి, ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి, రివిజన్కి ఎంత టైం కేటాయించాలి, సీసాట్కి ఎంత టైం కేటాయించాలి, మెయిన్స్కి మన ఆప్షన్లకి ఎంత టైం కేటాయించాలి, జిఎస్ ప్రిలిమ్స్కి ఎంత టైం కేటాయించాలి. ఇలా ప్రతి దానికి కూడా మీరు ఒక ప్లాన్ వేసుకొని దాన్ని ఫార్ములేట్ చేసుకొని ముందుకు వెళ్తారు. ప్లానింగ్ లేకుండా హెఫజార్డ్ మేనర్లో వెళ్తుంది. క్లారిటీ ఉండదు, ఎక్కడున్నామో తెలియదు, ఏమైపోతామో తెలియదు. అలాగే ఒక ఫ్యామిలీ తీసుకుంటే మనకి నెలకు వచ్చే ఆదాయం ఎంత, మనకి అయ్యే ఖర్చులు ఏంటి, సో ఎంత జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టాలి, రోజుకి ఎంతవరకు పెట్టచ్చు, ఎడ్యుకేషన్ కోసం ఎంత పెట్టచ్చు, ఫుడ్ కోసం ఎంత పెట్టచ్చు, దేనికోసం ఎంతెంత, దాన్ని ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటాం. ఇంట్లో అమ్మ తీసుకుంటే ఇంట్లో ఉదయం లేచినప్పటి నుంచి నైట్ వరకు
అమ్మ అంటున్నాడని మీరు జెండర్ బయాస్ కింద వెళ్ళిపోకండి. ఇంట్లో మీ ఇంట్లో నాన్నలు పని చేస్తే నాన్నని తీసుకుంటే లేదా అమ్మ తీసుకుంటే లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు ఏ పనులు ఉన్నాయి? వంట చేయాలి, ఇల్లు శుభ్రం చేయాలి, పాత్రలు తోమాలి, బయటికి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళకి క్యారేజీలు కట్టాలి, సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఆకలి వేస్తుందంటే స్నాక్స్ చేయాలి. సో షీ నీడ్స్ టు ప్లాన్. వాట్ ఎవర్ మే బి ద యాక్టివిటీ, వి నీడ్ ప్లానింగ్. సో వాట్ ఎవర్ మే బి ద ఆర్గనైజేషన్, ఇట్ నీడ్స్ ప్లానింగ్. వితౌట్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ గోస్ ఫర్ ఎ టాస్. ఇప్పుడు నేను ఒక టీచర్గా నేను లేస్తే మార్నింగ్ లేవగానే ఎడిటోరియల్ చేయాలి, జిస్ట్ ఆఫ్ ఎడిటోరియల్స్ చేయాలి, అడ్మిషన్స్ ఎంతవరకు వచ్చాయో చూడాలి, ఈ మంత్ టార్గెట్ ఎంత పెట్టుకున్నామో చూడాలి, ఎన్ని ఎంక్వైరీస్ ఉన్నాయో చూడాలి, రివ్యూస్ చేయాలి, డిఫరెంట్ బ్రాంచెస్ ఎలా ఉన్నాయో నేను చెక్ చేసుకోవాలి, మధ్యాహ్నం క్లాస్కి నేను చూసుకోవాలి, ఈవినింగ్ క్లాస్కి మళ్ళీ చూసుకోవాలి, మళ్ళీ యూట్యూబ్లో లైవ్ సెషన్ చేయాలి, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. సో నేను టైంని సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే, నేను సరిగ్గా చదవకపోతే మై డే విల్ గో ఫర్ ఎ టాస్. ఎప్పుడు చదవాలి, ఏం చేయాలని ఒక క్లారిటీ నాకు ఉండాలి, లేకపోతే నేను నడపలేను. అలాగే మంత్ బిగినింగ్లోనే ఈ మంత్ మన గోల్ ఏంటి పెట్టుకోవడం, దాన్ని ఎలా అచీవ్ చేయాలి, 15 డేస్కి టార్గెట్ ఏంటి, 10 డేస్కి టార్గెట్ ఏంటి, 1 వీక్కి టార్గెట్ ఏంటి, రోజుకి ఎన్ని ఎంక్వైరీస్ వస్తున్నాయి. సో ఆల్ దీస్ థింగ్స్ రన్ త్రూ మై మైండ్ ఎవ్రీ డే. టీచింగ్ పరంగా ఒకవైపు, రెస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఒకవైపు. సో దానికి తగ్గట్టుగా మంత్ బిగినింగ్లోనే ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అనేది వస్తుంది. అలాగే ఎవ్రీ ఆర్గనైజేషన్ ఫర్ ఇట్ టు సక్సీడ్, ఫస్ట్ థింగ్ వచ్చి గోల్ ఫామ్ చేసుకోవడం, సెకండ్ థింగ్ మేక్ ఏ ప్లాన్ టువర్డ్స్ అచీవింగ్ దట్ పర్టికులర్ గోల్. ఇంకొక విషయం చెప్పండి, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. డూ వీ హ్యావ్ అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ రిసోర్సెస్? చెప్పండి, మన దగ్గర వనరులు లిమిటెడా అన్లిమిటెడా? లిమిటెడ్. అందరికీ తెలిసిందే, రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. వీ డోంట్ హ్యావ్ అన్లిమిటెడ్ రిసోర్సెస్. అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటే ప్లానింగ్ అవసరమే లేదు. అన్లిమిటెడ్ క్యాష్, అన్లిమిటెడ్ వాటర్, అన్లిమిటెడ్ ఎయిర్, అన్లిమిటెడ్ పీపుల్, అన్లిమిటెడ్ టైం ఉంటే మనకు అసలు ప్లానింగ్ అవసరం లేదు. మనకు ఉన్నది తక్కువ. మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్ కూడా అన్లిమిటెడ్ టైం ఉందనుకో, డూ యూ నీడ్ ప్లానింగ్? నువ్వు నచ్చినట్టు చదువుతావు, నీకు టైం లిమిట్ లేదు, పలానా రోజు ఎగ్జామ్ వస్తుందన్న కాన్సెప్ట్ లేదనుకోండి, మీకు ఏం గోల్ ఉంటుంది, ఏ బాధ ఉండదు. నీ చదువు ఎప్పుడైతే నువ్వు ఎప్పుడు 100% కాన్ఫిడెంట్ అయితే ఆ రోజే ఎగ్జామ్ పెడతానన్నారు అనుకోండి, మీరు అలా చదువుకుంటూనే ఉంటారు. కానీ రియల్ లైఫ్లో టైమ్ ఈజ్ లిమిటెడ్. బికాస్ టైమ్ ఈజ్ లిమిటెడ్, యూ హ్యావ్ టు మేక్ ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ ద టైమ్. ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. రిసోర్సెస్లో పీపుల్ ఉంటారు, టైం ఉంటుంది, మనీ ఉంటుంది, ల్యాండ్ ఉంటుంది, అన్ని రకాలు కూడా. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ పరంగా తీసుకుంటే మై రిసోర్సెస్ ఆర్ మై ఎంప్లాయీస్. నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీని నుంచి నేను బెస్ట్ అవుట్పుట్ ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నానా లేదా? ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అగైన్ ఐ నీడ్ టు ప్లాన్. ఫర్ ఎవ్రీథింగ్ ఐ డూ ఐ నీడ్ ప్లానింగ్. ప్లానింగ్ లేకుండా నేను ఏ పని కూడా చేయలేను. ప్లానింగ్తో చేస్తేనే రిసోర్సెస్ అనేవి ఆప్టిమైజ్ అవుతాయి. ప్లానింగ్ లేకుండా చేస్తే ఇట్ లీడ్స్ టు వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్. నాకేమో సరిగ్గా 5 అవసరం, నేను 10 మందిని రిక్రూట్ చేశాను, 5 ఖాళీగా కూర్చోబెడుతున్నాను, లేకపోతే 10 మందిని 50% ఆఫ్ ద టైం ఖాళీగా కూర్చోబెడుతున్నాను. బికాస్ ఐ డిడ్ నాట్ ప్లాన్ మై రిక్రూట్మెంట్ ప్రాపర్లీ. నాకు ఎంతమంది అవసరం ఉంటారో నేను ఆలోచించుకోకుండా రిక్రూట్మెంట్ ఎక్కువ మంది రిక్రూట్ చేసేసాను. నౌ ఐఎమ్ సఫరింగ్ బికాస్ ఆఫ్ మై ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. అర్థమవుతుందా ప్లానింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? రిసోర్సెస్ అనేవి లిమిటెడ్, కానీ మన ఆబ్జెక్టివ్స్, మనం ఏం సాధించాలి అనుకునేది అన్లిమిటెడ్. నేను ఎంతే సాధిస్తానని చెప్పి ఎవడు గోల్ పెట్టుకోడు. ఇండియా కూడా నేను ఒక పర్సెంటే గ్రో అవుతానని అనుకోదు. అవకాశం వస్తే 100% గ్రో అవ్వాలని ఇండియా అనుకుంటారు. ప్రతి వ్యక్తి కూడా అంతే. లైఫ్లో ఎంతవరకన్నా ఎదగాలనుకుంటాం, ఇంతే ఎదగాలని ఎవరు లిమిటేషన్ పెట్టుకోరు. యువర్ ఆబ్జెక్టివ్స్ ఆర్ అన్లిమిటెడ్. యూ వాంట్ టు అచీవ్ అన్లిమిటెడ్ గ్రోత్, బట్ యువర్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. సో లిమిటెడ్ రిసోర్సెస్ని ఉపయోగించి నువ్వు నీ గోల్ని మ్యాక్సిమైజ్ చేయాలి అంటే, నీ అచీవ్మెంట్ని మ్యాక్సిమైజ్ చేయాలంటే దాన్ని ఆప్టిమమ్గా, వేస్టేజ్ లేకుండా సక్రమంగా ఉపయోగించాలి. ఇవన్నీ చేయాలంటే వి నీడ్ ప్లానింగ్. క్లియర్? అర్థమైందా ప్లానింగ్? Yes, sir. The third activity that an organization does after planning is specialization. సరే, నేను ఎల్టెక్స్ క్లాసెస్ అని పెట్టాలనుకున్నాను. ఇదేమో యూపీఎస్సికి సర్వీసెస్ అందించే ఒక కోచింగ్ సెంటర్గా మారింది. కరెక్టే. నాకు ఎవరు కావాలి? టీచింగ్ స్టాఫ్ కావాలి, మార్కెటింగ్ స్టాఫ్ కావాలి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కావాలి, ఐటీ స్టాఫ్ కావాలి. టీచింగ్ స్టాఫ్ ఎందుకు కావాలి?
చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ అవసరం. సో ఫ్యాకల్టీ, ఇప్పుడు మన ప్రత్యూష మేడం వచ్చి మీకు హిస్టరీ చెప్పమంటే చెప్పలేరు. నారాయణమూర్తి సార్కి వచ్చి మీరు అడ్మిషన్స్ చేయండి అంటే ఆయన చేయలేరు. దే హ్యావ్ ఎ స్పెషలైజ్డ్ రోల్స్. అంటే మనకి ఏ రోల్స్ ఉన్నాయి, మనం ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాం, ఈ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయాలంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫంక్షన్స్ దట్ ఆర్ నీడెడ్ టు అచీవ్ దోస్ ఆబ్జెక్టివ్స్. ఫర్ ఈచ్ ఫంక్షన్ యూ నీడ్ ఎ పర్సన్. వాటిని మనం స్పెషలైజేషన్స్ అంటాం. సో ప్లాన్ చేసుకున్న తర్వాత ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాం, ప్లాన్ చేసుకున్నాం, వీ నీడ్ స్పెషలైజ్డ్ పీపుల్ టు వర్క్. సరే మర్చిపోయాను, ఈ స్పెషలైజేషన్ కంటే ముందు డివిజన్ ఆఫ్ వర్క్. డివిజన్, ఫస్ట్ వర్క్ని డివైడ్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటున్నాం బాగానే ఉంది, కానీ వర్క్ని ఏం చేయాలి, డివైడ్ చేయాలి. మార్కెటింగ్ ఫంక్షన్ వేరు, ఫ్యాకల్టీ ఫంక్షన్ వేరు, అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్ వేరు, సాఫ్ట్వేర్ ఫంక్షన్ వేరు. 4 ఫంక్షన్స్ కింద డివైడ్ చేశారు అనుకోండి ఆర్గనైజేషన్. ఈచ్ ఫంక్షన్కి ఐ విల్ రిక్రూట్ ఏ స్పెషలిస్ట్. టీచింగ్ ఏమో టీచర్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, మార్కెటింగ్ ఏమో MBA చేసిన వాళ్ళు లేకపోతే మార్కెటింగ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్కి ఏమో MBA ఆపరేషన్స్ చేసిన వాళ్ళు లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ విషయాలపైన అవగాహన ఉన్న వాళ్ళు, ఐటీకి సాఫ్ట్వేర్ తెలిసిన వాళ్ళు. ఇలా స్పెషలిస్ట్లు మనం రిక్రూట్ చేసుకుంటాం. సో యూ డివైడ్ ద వర్క్ అండ్ దెన్ యూ గో ఫర్ స్పెషలైజేషన్. దీస్ ఆర్ 4 యాక్టివిటీస్. ఇప్పటి వరకు మనం విన్నది 4 యాక్టివిటీస్. ఇక్కడితో అయిపోయిందా? అవ్వలా. స్పెషలైజేషన్ కావాలని చెప్పి అర్థం చేసుకున్నాం, స్పెషలిస్టులు కావాలని చెప్పాం. అనుకున్న తర్వాత అయిపోతుందా? యూ నీడ్ టు రిక్రూట్ దెమ్. నాకు టీచర్లు కావాలి అని నేను ఫిక్స్ అయ్యాను, మరి రిక్రూట్ చేయాలిగా. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? హైరింగ్. ఇంటర్వ్యూలు కండక్ట్ చేయాలి, క్వాలిఫికేషన్ ఫిక్స్ చేయాలి, వాళ్ళని రెజ్యూమేలు తీసుకోవాలి, రిక్రూట్మెంట్ అనేది చేయాలి. అప్రోప్రియేట్ పీపుల్ని రిక్రూట్ చేయకపోతే ఆర్గనైజేషన్ సర్వనాశనం అయిపోతుంది. సో నా వరకు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ అంటే, డిఫరెంట్ పీపుల్ మైట్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. నా వరకు వచ్చేసరికి అంటే సర్వీసెస్, ఎస్పెషల్లీ సర్వీసెస్ సెక్టార్లో మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్ ఈజ్ హ్యూమన్. మీకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వచ్చేసరికి మీ మెషినరీ ఇంపార్టెంట్ అసెట్ అవుతుంది, కానీ సర్వీసెస్కి వచ్చేసరికి పీపులే అసెట్స్. సర్వీసెస్లో వీ హ్యావ్ మోర్ పీపుల్ వర్కింగ్, హ్యూమన్ క్యాపిటల్ అంటాం. మ్యానుఫ్యాక్చరింగ్లో ఫిజికల్ క్యాపిటల్, ఎకానమీ టచ్ చేస్తున్నాం మనం. ఇక్కడికి వచ్చేసరికి హ్యూమన్ క్యాపిటల్. సో హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ యువర్ అసెట్. అలాంటి అసెట్ ఎలా ఉండాలి? ఇన్స్టిట్యూట్కి స్ట్రెంగ్త్గా మారాలి. అంటే యూ హ్యావ్ టు ఫిల్టర్ అవుట్ రాంగ్ క్యాండిడేట్స్. ఇన్స్టిట్యూట్ కల్చర్తో, ఒక ఆర్గనైజేషన్ కల్చర్తో ఫిట్ అయ్యే వాళ్ళు, ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడానికి సరిపడా స్కిల్ సెట్ ఉన్న వాళ్ళని మనం ఎంచుకొని రిక్రూట్మెంట్ అనేది చేసుకోవాలి. అప్రోప్రియేట్ పీపుల్ని ఇన్స్టిట్యూట్కి, ఆర్గనైజేషన్కి రిక్రూట్ చేయాలి. అండ్ దెన్ ఆర్గనైజేషన్ ఆల్సో హ్యాస్ సంథింగ్ కాల్డ్ హైరార్కీ. హైరార్కీ అంటే మీకు తెలిసిందే, అందరూ ఒకే లెవెల్లో ఉండరు. ఎల్టెక్స్ క్లాసెస్లో ఇప్పుడు టాప్ మోస్ట్ పొజిషన్లో నేను ఉంటాను, రైట్? దెన్ దేర్ విల్ బి సమ్వన్ బిలో మీ, దెన్ దేర్ విల్ బి సమ్వన్ బిలో మీ, క్లాస్ 1. అర్థమవుతుందా? యూ హ్యావ్ డిఫరెంట్ పీపుల్ వర్కింగ్ అండర్ డిఫరెంట్ పీపుల్. మీకు అర్థమైందా? ఒక్క నిమిషం. రైట్. అలాగే మీరు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తీసుకోండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్ తీసుకోండి, ఏదైనా తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకున్నారు, మారుతి సుజుకి లిమిటెడ్ తీసుకున్నారు అనుకోండి. దానికి ఒక మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దేర్ విల్ బి మార్కెటింగ్ హెడ్. సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, విల్ బి సేల్స్ హెడ్. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటాం, దానికి ప్రొడక్షన్ హెడ్ ఉంటారు. వీళ్ళ కింద మళ్ళీ ఎంప్లాయీస్ ఉంటారు, అసిస్టెంట్ మేనేజరు, ఏరియా సేల్స్ మేనేజరు, అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు ఉంటారు. సో దే విల్ హ్యావ్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ హైరార్కీ ఉంటుంది. హైరార్కీ వల్ల ఉపయోగం ఏంటి? హైరార్కీ ఎన్షూర్స్ డిసిప్లిన్. హైరార్కీ ఎన్షూర్స్ డిసిప్లిన్. నీ పైన ఒకడు ఉన్నాడు అంటే, ఓకే మన బాస్ ఆయన దగ్గర మనం ఆర్డర్స్ తీసుకుంటాం, ఆయనకి మనం రెస్పాన్సిబుల్గా ఉంటాం, ఆయన చెప్పింది ఫాలో అవుతాం. మన పైన ఒకరు లేకపోతే మనం ఎలా పనిచేస్తాం? హఫజార్డ్ మేనర్లో పనిచేస్తాం. యు ఆర్ నాట్ అకౌంటబుల్ టు ఎనీవన్. మనకి అకౌంటబిలిటీ లేకపోయే పరిస్థితి వస్తుంది, ఇబ్బందికి అది దారి తీసే అవకాశం అనేది ఉంటుంది. అర్థమైందా? హైరార్కీ అనేది ఎందుకు అవసరం? ఇట్ ఎన్ష్యూర్స్ డిసిప్లిన్, ఇట్ ఎన్ష్యూర్స్ అకౌంటబిలిటీ, ఇట్ ఫిక్సెస్ అకౌంటబిలిటీ.
ఈచ్ ఎంప్లాయీ ఈజ్ అకౌంటబుల్ టు హిస్ సుపీరియర్. ఇట్ ఎన్షూర్స్ డిసిప్లిన్. డిసిప్లిన్డ్గా ఉండేలా చేస్తుంది, అలాగే అకౌంటబిలిటీని ఎన్షూర్ చేస్తుంది. అంటే ప్రతి వ్యక్తి కూడా ఒకరికి ఆన్సరబుల్గా ఉంటాడు. ఆన్సరబుల్గా ఉన్నప్పుడు అతని నుంచి పని అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం. ఫాలో అవుతున్నారా? Yes, sir. Yes, sir. చెప్పండి, చాట్ బాక్స్ వాడండి. బాలాజీ, నరసింహ, ఎవ్రీవన్. ప్రశాంత్, గుడ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రైనింగ్. గుడ్, మనం అన్ని ఫిక్స్ చేసాం, అందరినీ రిక్రూట్ చేసుకున్నాం, హైరార్కీ ఫిక్స్ చేసాం, అంతా బాగానే ఉంది. కానీ ట్రైనింగ్ ఇవ్వాలి కదా. అఫ్ కోర్స్ దే ఆర్ స్కిల్డ్ పీపుల్ అయి ఉండొచ్చు, కానీ మన ఆర్గనైజేషన్ గురించి వాళ్ళకి తెలియాలి కదా. సో ఫర్ దట్ వీ నీడ్ టు ట్రైన్ దమ్. సో ట్రైనింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత కూడా మీకు ఫస్ట్ 1 year ట్రైనింగ్ ఉంటుంది కదా. ట్రైనింగ్ అంతా అయిన తర్వాత మీకు పోస్టింగ్స్ ఇస్తారు. సో రిక్రూట్మెంట్ చేస్తున్నారు, వరల్డ్లోనే టఫెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి బెస్ట్ ఆఫ్ ద టాలెంట్ని ఫిల్టర్ అవుట్ చేసి రిక్రూట్ చేస్తున్నారు. ఎంత రిక్రూట్ చేసా కూడా దే ఆర్ అగైన్ గివింగ్ యూ ట్రైనింగ్. సో ట్రైనింగ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది సక్సెస్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. దీంతో పాటు ఫినాన్సెస్, ఇవన్నీ బాగానే ఉన్నాయి. నేను రిక్రూట్ చేయాలి, ట్రైనింగ్ చేయాలి, ఇవన్నీ చేయాలంటే ఫండ్స్ ఉండాలి. ఆర్గనైజేషన్ సక్సెస్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ప్లే చేసేది, ఇంకా చెప్పాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ప్లే చేసేది ఏంటమ్మా? ఫినాన్సెస్. అంటే మన ఇందాకే చెప్పాను మీకు, రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ అని. రిసోర్సెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్ వచ్చి డబ్బు కూడా కదా. మన దగ్గర డబ్బు అన్లిమిటెడ్ ఉండదు. అన్లిమిటెడ్ డబ్బు ఉంటే ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. డబ్బు అన్లిమిటెడ్ ఉండదు, లిమిటెడ్గా ఉంటుంది. మీరే తీసుకోండి, మీ దగ్గర ఫండ్స్ లిమిటెడ్ ఉంటాయి. లిమిటెడ్ ఫండ్స్తో నేను ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాను. అలాగే ఇన్స్టిట్యూట్ దగ్గర లిమిటెడ్ ఫండ్స్ ఉంటాయి. నేను మార్కెటింగ్కి ఎంత పెట్టాలి, ప్రాపర్టీ మన ఫ్యాకల్టీ శాలరీస్కి ఎంత పెట్టాలి, ఇన్స్టిట్యూట్ రెంట్కి ఎంత ఖర్చు పెట్టాలి, సాఫ్ట్వేర్ అసెట్స్ కోసం ఎంత ఖర్చు పెట్టాలి, కుర్చీలు వీటి కోసం ఎంత పెట్టాలి, ఆలోచించాలి అన్నీ కూడా. ఒక రకంగా అంటే ఫినాన్సెస్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్స్ ఫంక్షన్స్. అండ్ ఫైనల్గా కోఆర్డినేషన్. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ డివిజన్ ఆఫ్ వర్క్ అని మాట్లాడాం. డిఫరెంట్ ఫంక్షన్స్ కింద డివైడ్ చేసాం, డివిజన్ ఆఫ్ వర్క్ గురించి మాట్లాడాం. మరి వర్క్ను మనం డివైడ్ చేసినప్పుడు డోంట్ వీ నీడ్ టు ఎన్షూర్ కోఆర్డినేషన్ అమాంగ్ ఆల్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్? సేల్స్ టీమ్కి మార్కెటింగ్ టీమ్ సపోర్ట్ చేయాలి, మార్కెటింగ్ టీమ్ ఎంక్వైరీ జనరేట్ చేయాలి, సేల్స్ వాళ్ళకి పాస్ చేయాలి, సేల్స్ వాళ్ళు వెళ్తారు మాట్లాడతారు. అలాగే యూట్యూబ్లో మనం కంటెంట్ పెడుతూ ఉంటాం. మన ఇన్స్టిట్యూట్ పరంగా తీసుకుంటే నాకు కంటెంట్ పెట్టాలంటే ఎవరు కావాలి? ఫ్యాకల్టీ కావాలి. ఇప్పుడు సాయిరామ్ సార్ మంచి వీడియో చేసి నేను యూట్యూబ్లో పెడతాను. యూట్యూబ్లో పెడితే ఆ వీడియో చూసి కొంతమంది అట్రాక్ట్ అయ్యి మన స్టూడెంట్స్ ఎంక్వైరీ చేస్తారు. సో ఎంక్వైరీస్, అడ్మిషన్ అనేది యాక్చువల్గా మార్కెటింగ్ వాళ్ళ పని. కానీ ఫ్యాకల్టీ టీచింగ్ స్టాఫ్ ఈస్ హెల్పింగ్ దెమ్ జనరేట్ ఎంక్వైరీస్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? కోఆర్డినేషన్. అలాగే ఒక ఎంక్వైరీ వచ్చింది, వాళ్ళు ఏవో క్వశ్చన్స్ అడిగారు, మన ప్రత్యూష మేడంకి తెలియదు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోసం క్వశ్చన్స్ అడుగుతారు. సో తను నా హెల్ప్ తీసుకుంటుంది. సో నేను టీచింగ్ స్టాఫ్లో ఉన్నాను. కోఆర్డినేషన్. ఏ పని కావాలన్నా సరే ఆ ఇంట్లో ఉన్న అందరూ లేదా ఆర్గనైజేషన్లో ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యలో సహకారం అనేది కావాలి. అలాగే గవర్నమెంట్ పరంగా తీసుకోండి, వ్యాక్సినేషన్ పాలసీ తీసుకోండి, అందరికీ వ్యాక్సిన్స్ అందాలి. మరి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేయాలి? కోఆర్డినేట్ చేయాలి. ఎవరికి ఎక్కువ అవసరం, ఎవరికి తక్కువ అవసరం, ఎవరికి ఇమీడియట్గా అవసరం, ఎవరికి లేట్గా ఇచ్చినా పర్లేదు, ఇవన్నీ చేయాలంటే ఇట్ మస్ట్ ఎంగేజ్ ఇన్ డైలాగ్, ఇట్ మస్ట్ డిస్కస్, ఇట్ మస్ట్ టాక్ టు దెమ్, ఇట్ మస్ట్ కోఆర్డినేట్. ఈ కోఆర్డినేషన్ ఉంటే గొడవలు రావు. అలాగే గవర్నమెంట్లో ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మధ్య కూడా మీకు కోఆర్డినేషన్ అనేది అవసరం ఉంటుంది. డిపార్ట్మెంట్స్లో ఈ సహకారం అనేది లేకపోతే, కోఆర్డినేషన్ లేకపోతే అగైన్ దట్ లీడ్స్ టు లాట్స్ ఆఫ్ ఇష్యూస్. ఫ్యామిలీలో తీసుకోండి, మీరు మదర్దొక దారి, నాన్నదొక దారి అంటే ఆ ఇంట్లో ఎప్పుడూ గొడవలే. when they lack coordination, the family is not going to be a successful family. మీరు గవర్నమెంట్స్ తీసుకోండి, యూపీఏ గవర్నమెంట్ ఎంతకుముందు తీసుకోండి, ఇట్ వాజ్ ఎన్ అలయన్స్, కోలిషన్ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వాలు రన్ చేసినప్పుడు కూటమిలో ఉన్న డిఫరెంట్ పార్ట్నర్స్ మధ్యలో కోఆర్డినేషన్ లేకపోతే ఏమవుతుంది? ఫెయిల్యూర్. మన్మోహన్ సింగ్ గారు ఒకటి అనుకుంటారు,
ఇంకొక అందులో పార్ట్నర్ ఏమో వద్దంటాడు. ఇఫ్ దే డోంట్ కోఆర్డినేట్, ఇఫ్ దే డో నాట్ బిల్డ్ కన్సెన్సస్ బిల్డ్ చేయలేదు అనుకోండి, ఇట్ లీడ్స్ టు డిజాస్టర్. ఇట్ విల్ నాట్ బి ఎ సక్సెస్ఫుల్ గవర్నమెంట్, ఇట్ విల్ బి ఎ ఫెయిల్యూర్. కోalition గవర్నమెంట్స్ ఇండియాలో అదే ప్రాబ్లం. అంటే ఏ పాలసీ చేయాలన్నా సరే ఒకళ్ళు ఎస్ అంటే ఒకళ్ళు నో అంటారు. సమన్వయం లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే క్రికెట్ గేమ్ తీసుకోండి, టీం వర్క్. ఫుట్బాల్ తీసుకోండి, టీం వర్క్. యు నీడ్ కోఆర్డినేషన్. హంగ్ అంటే సరైన మెజారిటీ రాలేదని అర్థం బాలాజీ. ఎవరికి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోతే హంగ్ అంటారు. అర్థమవుతుందా? సో కోఆర్డినేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్. ఆర్గనైజేషన్ యొక్క యాక్టివిటీస్ లో కోఆర్డినేషన్ కూడా, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్ కూడా అవసరం. అండ్ ఫైనల్ గా పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్. You have different departments, so many people, but how are they performing? You need to evaluate their performance. This is also a function of an organization. Organization యొక్క functions లో ఇన్ని ఉన్నాయి, ఆర్గనైజేషన్ యొక్క యాక్టివిటీస్ లో ఇన్ని ఉన్నాయి. అర్థమైందా? మనం స్టేటెడ్ ఆబ్జెక్టివ్స్ ఒక ఆర్గనైజేషన్ పెట్టేటప్పుడు కామన్ ఆబ్జెక్టివ్ పెట్టుకుంటామని చెప్పాను. ఆ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయగలిగామా లేదా, పర్ఫార్మెన్స్ ని ఎవాల్యుయేట్ చేసుకోవడం. Were we able to achieve those objectives which we set initially? ఇనీషియల్ గా మనం పెట్టుకున్న ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయగలిగామా లేదా అని చెక్ చేసుకోవడం పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్. అన్లెస్ యూ ఎవాల్యుయేట్ యువర్ పర్ఫార్మెన్స్, యూ విల్ నాట్ కరెక్ట్. నువ్వు తప్పులు చేసి ఉండొచ్చు కదా, ఆ తప్పుల్ని కరెక్ట్ చేసుకోవాలంటే యూ మస్ట్ ఎవాల్యుయేట్ యువర్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తారు, ఇప్పుడు ఈ ఇయర్ రాలేదు అనుకోండి, లేదా లాస్ట్ ఇయర్ రాశారు, మీకు రాలేదు అనుకోండి, మీరు ఏం చేశారు? పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ చేసుకున్నారు. ఎందుకు నాకు రాలేదు, నేను ఎక్కడ తప్పు చేశాను, వేర్ డిడ్ ఐ గో రాంగ్, దెన్ యూ విల్ ట్రై టు మేక్ కరెక్షన్స్. ఇక్కడ కూడా అంతే. ఆర్గనైజేషన్లో కష్టపడి పనిచేసే ఎంప్లాయీని మనం ఎంకరేజ్ చేయాలి. సరిగ్గా పనిచేయని వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాలి. వాళ్ళకి సరిగ్గా చేయట్లేదు, దే నీడ్ ట్రైనింగ్ అని చెప్పి వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వాలి. బాగా కష్టపడే వాడికి శాలరీ పెంచాలి, ప్రమోషన్ అనేది. దీన్ని పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అంటాం. అయితే ఆర్గనైజేషన్ అంటే ఏంటో మాట్లాడడం, ఆర్గనైజేషన్ తీసుకున్న డిఫరెంట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడడం. దెన్ వాట్ ఈస్ అడ్మినిస్ట్రేషన్? ఆర్గనైజేషన్ లో ఉన్న ఈ యాక్టివిటీస్ అన్నింటినీ చేయడమే అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న 10 లేకపోతే ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఐ స్పోక్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్. టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఫంక్షన్స్ దట్ అన్ ఆర్గనైజేషన్ డస్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్. Administration is nothing but taking care of all the activities performed by an organization. అందుకే మీకు హ్యూమన్స్ నుంచి మొదలు పెట్టాం. హ్యూమన్స్ ఇండిపెండెంట్ యానిమల్స్ కాదు, డిపెండెంట్ సోషల్ యానిమల్స్. వాళ్ళ నీడ్స్ కోసం ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క నీడ్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటుంది. హాస్పిటల్ అనే ఆర్గనైజేషన్ హెల్త్ సర్వీసెస్ అందిస్తుంది, మిగిలిన హ్యూమన్స్ కూడా దానివల్ల. అలాగే స్కూల్ అనే ఆర్గనైజేషన్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. సో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యి డిఫరెంట్ సర్వీసెస్ అనేవి అందిస్తున్నాయి. సో ఒక డాక్టర్కి టీచర్ అవసరం, ఒక టీచర్కి డాక్టర్ అవసరం, వీళ్ళిద్దరికీ ఒక ఇంజనీర్ అవసరం. సో ఈచ్ ఆర్గనైజేషన్ ఈజ్ టేకింగ్ అప్ డిఫరెంట్ యాక్టివిటీ అండ్ పర్ఫార్మింగ్ ఇట్. ఈ సొసైటీలో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ తీసుకొని చేయబట్టే ఈ ఇంటర్ డిపెండెన్సీస్తో మనుషులు బతకగలుగుతున్నారు. ఒక సింహం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఇట్ ఇస్ అన్ ఇండిపెండెంట్ యానిమల్. తన పని తను చేసుకుంటుంది. దానికి ఒకటే తెలుసు, వేటాడడం, తినడం, పడుకోవడం, వేటాడడం, తినడం, పడుకోవడం, వేటాడడం, తినడం, పడుకోవడం. ఆస్తులు సమకూర్చుకోవాలి, నేను బాగా మేకప్ వేసుకోవాలి, బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, ఎగ్జామ్లో ఫస్ట్ రావాలి. ఆల్ దీస్ కాన్సెప్ట్స్ ఆర్ నాట్ దేర్ ఫర్ ఎ లయన్. తన న్యాచురల్ ఇన్స్టింక్ట్ అంతే, అదే చేస్తుంది, అంతకంటే ఏమీ చేయదు. అయితే హ్యూమన్స్కి చాలా నీడ్స్ ఉంటాయి, అందుకోసం ఆర్గనైజేషన్స్ ఫామ్ అవుతాయి. ఆర్గనైజేషన్స్కి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఈ ఫంక్షన్స్ అన్నింటినీ ఆప్టిమల్గా పర్ఫామ్ చేయడానికి మనకి అవసరమైనది అడ్మినిస్ట్రేషన్. ఆ పర్ఫామ్ చేయడాన్ని మనం అడ్మినిస్ట్రేషన్ అంటాం. ఇట్స్ ఎ లాటిన్ వర్డ్. మామూలుగా అడ్మినిస్టర్ అంటే మీనింగ్ టు సర్వ్. టు సర్వ్ అనే మీనింగ్ అనేది వస్తుంది. బట్ మనం రియలిస్టిక్గా మనం యాక్చువల్ రియాలిటీలో ఉపయోగించినప్పుడు మేనేజింగ్ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ మనం అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి అనొచ్చు. ఇది జనరల్ డెఫినేషన్. అయితే
మనం అడ్మినిస్ట్రేటివ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ పేపర్లో చాలా మంది భయపడే టాపిక్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ థింకర్స్. డిఫరెంట్ థింకర్స్ ఏమేమి ప్రపోజ్ చేశారు, ఏమేమి చెప్పారు, ఏమేమి కాంట్రిబ్యూట్ చేశారు ఫర్ దిస్ సబ్జెక్ట్ కాల్డ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో అలాంటి థింకర్స్ కూడా అడ్మినిస్ట్రేషన్ డిఫైన్ చేశారు. ఎలా డిఫైన్ చేశారో చూద్దాం. సో కొంతమంది థింకర్స్ గురించి మనం చదువుతాం. హెర్బర్ట్ సైమన్, మీరు చాలా ఫేమస్ థింకర్, ఈయన గురించి మనం తర్వాత నేర్చుకోబోతున్నాం డీటెయిల్డ్గా. ఈయన అడ్మినిస్ట్రేషన్ ఎలా డిఫైన్ చేశారంటే, he defined administration as activities of groups of people cooperating with each other to accomplish కామన్ గోల్స్ అచీవ్ చేయడానికి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకుంటూ చేసే యాక్టివిటీస్నే అడ్మినిస్ట్రేషన్ అంటామని హెర్బర్ట్ సైమన్ డిఫైన్ చేశారు. దెన్ దెర్ ఇస్ అనదర్ థింకర్ కాల్డ్ ఫిఫ్నర్. ఫిఫ్నర్ వచ్చేసి ఈయనేమన్నాడంటే, he defined administration as an organization and direction of human and material అంటే ఈ మనీ, డిఫరెంట్ మెషినరీ, ఇవన్నీ మెటీరియల్ రిసోర్సెస్. హ్యూమన్ రిసోర్సెస్ అంటే మనం పీపుల్. హ్యూమన్ అండ్ మెటీరియల్ రిసోర్సెస్ to achieve desired goods. desired goals. మనం ఏ గోల్ అయితే అచీవ్ చేయాలనుకుంటున్నామో ఆ గోల్ అచీవ్ చేయడానికి మన దగ్గర ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ మరియు మెటీరియల్ రిసోర్సెస్ అంటే వస్తువులు, సామగ్రి. అంటే మనకి ఇన్స్టిట్యూట్ తీసుకుంటే ల్యాప్టాప్, ఐప్యాడ్, ఇవి మనీ, యూట్యూబ్, అన్ని మన దగ్గర ఉన్న అన్ని రిసోర్సెస్ని నేను చక్కగా ఉపయోగించుకొని నా గోల్కి వెళ్ళాలి. అలాగే హ్యూమన్ రిసోర్సెస్, నా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, వీళ్ళందరినీ ఉపయోగించుకొని నా డిజైర్డ్ గోల్ నేను అచీవ్ చేయాలి. ఇది ఫిఫ్నర్ డెఫినేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. హెర్బర్ట్ సైమన్ ఏమో ఎలా డిఫైన్ చేశారు. మీరు ఇవన్నీ బట్టి కొట్టాలంటే అక్కర్లేదు, కానీ గుర్తు పెట్టుకుంటే హెర్బర్ట్ సైమన్ ఫేమస్ థింకర్ కాబట్టి అతన్ని గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే మీరు జనరల్గా మనం రాసేది రాస్తూ యూ కెన్ యాడ్ దిస్. మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో అది రాస్తూ యూ కెన్ యాడ్ దిస్ ఆల్సో. అలాగే అనదర్ థింకర్ కాల్డ్ మార్క్స్, ఎఫ్ఎం మార్క్స్, కాల్ మార్క్స్ కాదు, ఈయన కూడా డిఫైన్ చేశారు. సో ఈయన ఏమని డిఫైన్ చేశారంటే, he defined administration as a determined action taken in pursuit అంటే అన్వేషణ ఆఫ్ కామన్ పర్పస్. ఒక కామన్ పర్పస్ లేదా కామన్ గోల్ని అచీవ్ చేసే క్రమంలో మనం తీసుకునే డిటర్మైన్డ్ యాక్షన్ని అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి మార్క్స్ అన్నారు. అల్టిమేట్గా అదే ఆర్గనైజేషన్ గోల్ పెట్టుకుంటుంది. గోల్ అచీవ్ చేయడానికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, పీపుల్ అందరూ కలిపి చేసే ఈ పోరాటమే, ఈ నిత్యం చేసే ఈ స్ట్రగులే అడ్మినిస్ట్రేషన్. దిస్ ఈస్ హౌ యూ సింప్లీ డిఫైన్ వాట్ అడ్మినిస్ట్రేషన్ ఈస్. అయితే మనం కామన్గా ఇంకో పదం వింటాం, అడ్మినిస్ట్రేషన్తో పాటు మనం వింటే ఇంకొక పదం ఏంటంటే మేనేజ్మెంట్. సార్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ సేమా, రెండు వేరు వేరా అంటే ఉపయోగించే విధానంలో వ్యావహారికంగా చిన్న మార్పులు, చిన్న చేంజెస్ ఉంటాయి. జనరల్గా మీరు ఎప్పుడు కూడా చూస్తుంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ఎక్కువగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి అడ్మినిస్ట్రేషన్ అనే పదం వాడతారు, లేదా పబ్లిక్ ఆర్గనైజేషన్స్కి ఈ పదం ఎక్కువగా వాడుతూ ఉంటారు. మేనేజ్మెంట్ అనేది ఎక్కువగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి వాడుతూ ఉంటారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మేనేజ్మెంట్ అని చూడండి, స్ట్రిక్ట్గా లక్ష్మణ్ రేఖ ఏమీ లేదు, జనరల్గా ఎలా వాడుతుంటారని చెప్తున్నాం అంతే. ఓకేనా? గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ ఆర్గనైజేషన్స్కి అడ్మినిస్ట్రేషన్ అనే పదాన్ని, ప్రైవేట్ సెక్టర్లో మేనేజ్మెంట్ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మీరు తీసుకుంటే టాప్ లెవెల్ ఎంప్లాయీస్ చేసేదాన్ని అడ్మినిస్ట్రేషన్ అని, మిడ్ లెవెల్ అండ్ లో లెవెల్ ఎంప్లాయీస్ చేసేదాన్ని మేనేజ్మెంట్ అని కూడా అంటారు. అంటే విత్ ఇన్ ది ప్రైవేట్ కంపెనీ కూడా టాప్ మేనేజ్మెంట్
వాళ్ళు చేసేదేమో అడ్మినిస్ట్రేషన్ అని, కింది లెవెల్ చేసే వాళ్ళని మేనేజ్మెంట్ అని చెప్పి కూడా అంటూ ఉంటారు. డిఫరెన్షియేషన్ గా మనం తీసుకుంటే. ఇంకొక డెఫినేషన్ తీసుకుంటే పాలసీ ఫార్ములేషన్ కోసం చేసేది ప్రభుత్వం పరంగా, పాలసీస్ ఫార్ములేషన్ కోసం చేసేదంతా అడ్మినిస్ట్రేషన్ అని, పాలసీ ఎగ్జిక్యూషన్ చేసేదంతా కూడా మేనేజ్మెంట్ అని కూడా అంటూ ఉంటారు. పాలసీ ఎగ్జిక్యూషన్ అంటే చూడండి, పాలసీ ఫార్ములేషన్ అంటే ప్రజలకు ఏం చెయ్యాలి అనే విధానాన్ని తయారు చేయడం ఫార్ములేషన్, తయారు చేసిన ఫార్ములేషన్ ఇంప్లిమెంట్ చేయడం ఎగ్జిక్యూషన్, ఎగ్జిక్యూషన్ మేనేజ్మెంట్ అని, ఫార్ములేషన్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి కూడా అంటూ ఉంటాం. అయితే ఈ డెఫినేషన్స్ అని నేరో, అడ్మినిస్ట్రేషన్ అనే పదం చాలా పెద్దది అయిపోయింది ఇప్పుడు. పాలసీ ఫార్ములేషన్ అడ్మినిస్ట్రేషన్ కిందకి వస్తుంది, ఎగ్జిక్యూషన్ అడ్మినిస్ట్రేషన్ కిందకి వస్తుంది, హై లెవెల్ అడ్మినిస్ట్రేషన్ కిందకి వస్తుంది, లో లెవెల్ కూడా వస్తుంది. అంటే జనరల్ గా మన పుస్తకాల్లో ఇలా డిఫైన్ చేస్తారు, కానీ రియాలిటీకి వచ్చేసరికి అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ బికమ్ ఏ క్వైట్ ఎ బ్రాడ్ కాన్సెప్ట్, చాలా బ్రాడ్ కాన్సెప్ట్ గా మారిపోయింది. ఓకేనా? చిన్న మైన్యూట్ డిఫరెన్సెస్ కావాలంటే ఇలా అర్థం చేసుకోండి. బట్ మీరు చూస్తూ ఉంటారు, మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క స్కోప్ మాట్లాడతాం. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ మాట్లాడేసాం, నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అసలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, దాని స్కోప్ ఏంటి, అది వినేటప్పుడు మీకు తెలిసిపోతుంది. వాట్ ఆల్ కమ్ అండర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీరు వింటే మీకే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇన్ని వస్తాయా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో కానీ మీరు రియలైజ్ అవుతారు. సో అందుకని ఒక నేరో డెఫినేషన్ ఇచ్చి దాన్ని తొక్కేయాలంటే కుదరదు. ఇట్స్ స్కోప్ హ్యాస్ ఎక్స్పాండెడ్ లైక్ క్రేజీ. స్కోప్ అనేది చాలా చాలా ఎక్కువగా ఎక్స్పాండ్ అయిపోయింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏం చెప్పాను, ఒక ఆర్గనైజేషన్ టేకప్ చేసే అన్ని యాక్టివిటీస్ ని కలిపి అడ్మినిస్ట్రేషన్ అంటాం అన్నమాట. అలాగే గవర్నమెంట్ అనేది ఒక ఆర్గనైజేషన్ గా మీరు తీసుకుంటే, దేశం, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆర్గనైజేషన్ గా తీసుకుంటే, వాళ్ళు ప్రజల కోసం చేసే అన్ని యాక్టివిటీస్ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లోకి వచ్చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏమో ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనే గోల్ తో పనిచేస్తే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి వెల్ఫేర్ మ్యాక్సిమైజేషన్ అనే గోల్ తో పనిచేస్తాయి. సో ఇది కామన్ ఆబ్జెక్టివ్ అవుతుంది. ఈ కామన్ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయడం కోసం ప్రధానమంత్రి, రాష్ట్రపతితో మొదలుపెట్టి మన ఊర్లో ఉన్న గ్రామ వాలంటీర్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆబ్జెక్టివ్ కోసం పనిచేస్తూ ఉంటారు. Management of all the activities of all these people come under public administration. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి మీరు తెలుసుకునేటప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్తాను. ఈ రోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఒకప్పుడు ఎలా ఉండేదో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ప్రపంచంలో ఎక్కువగా ఉన్న పాలిటీ ఏంటమ్మా? డెమోక్రసీస్. పాలిటీ అంటే ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఎటువంటి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది ప్రపంచంలో ఇప్పుడు? ప్రధానంగా ప్రిడామినెంట్ గా వీ హ్యావ్ డెమోక్రసీస్. మొనార్కీస్ తక్కువ ఉన్నాయి, లేవు, ఇంకా సౌదీ అరేబియాలో అక్కడెక్కడ ఉన్నాయి తప్పితే మెజారిటీ మనకు ఉండేవి డెమోక్రసీస్. కానీ ఇంతకు ముందు మనకి ఏముండేవి? మొనార్కీస్, రాచరికాలు, కింగ్ ఉండేవారు, మొనార్కీస్ ఉండేవి ఇంతకు ముందు. ఇప్పుడు మనం మొనార్కీని అర్థం చేసుకోవాలి. మొనార్కీ అంటే ప్రభుత్వంలో ఎవరుంటారు? రాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఒక రాజు యొక్క గోల్స్ మీరు ఒక్కసారి గుర్తెచ్చుకోండి. ఎప్పుడైనా సరే రాజు ప్రజలకి ట్యాప్ వాటర్ ఇవ్వాలి, ప్రజలకి వ్యవసాయం అందేలా చేయాలి. నో, హీఈస్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ వన్ ఆస్పెక్ట్. ఏంటది చెప్పండి? డిఫెన్స్ లేదా పోలీస్. సింపుల్ గా చెప్పాలంటే లా అండ్ ఆర్డర్. కింగ్ ఈజ్ ఆల్వేస్ కన్సర్న్డ్ అబౌట్ లా అండ్ ఆర్డర్. ప్రజల్ని అదుపులో ఉంచాలి, ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ప్రభుత్వ మన రాజ్యాన్ని విదేశ దండయాత్ర నుంచి కాపాడుకోవాలి లేదా ఎక్స్పాండ్ చేయాలి. ఇంతే. ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేసేదంతా కూడా లా అండ్ ఆర్డర్ అండ్ రెగ్యులేషన్. పన్నులు వేయడం, ఫైనాన్స్ యాక్టివిటీస్ చేస్తారు. ఫైనాన్స్ యాక్టివిటీస్ అంటే ఏంటి? ప్రజలకు ఏవో చేయడం కాదు, ప్రజల దగ్గర నుంచి డబ్బు రాబట్టుకోవడం, శిస్తు వేయడం, పన్ను వేయడం, ట్యాక్స్లు వేయడం. అంటే ఒక 3-4 ఫంక్షన్స్ కి మించి చేసేవాళ్ళు కాదు. సింపుల్ గా మీరు చెప్పాలంటే లా అండ్ ఆర్డర్, ఇంకోవైపు ఏమో రెవెన్యూ ఫంక్షన్. రెవెన్యూ ఫంక్షన్స్, లా అండ్ ఆర్డర్. మీరు అక్బర్ గురించి చదవండి, బాబర్ గురించి చదవండి, మిడీవల్ ఇండియా చూడండి, ఏన్షియంట్ ఇండియా చూడండి. ఎక్కువగా మనం చదివే 2 ఫంక్షన్స్ లా అండ్ ఆర్డర్, రెవెన్యూ ఫంక్షన్. ఎంతమంది అధికారులు ఉండేవారు, పన్ను ఎలా వసూలు చేసేవారు,
లా అండ్ ఆర్డర్లో ఎవరెవరు ఉండేవాళ్ళు, ఈ ఆస్పెక్ట్స్ ఎక్కువగా చదువుతూ ఉంటాం. కింగ్ ఎక్కువగా ఈ 2 ఆస్పెక్ట్సే. అంటే కింగ్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్స్ అనేవి లిమిటెడ్. 2 పనులు చేసుకుంటే ప్రశాంతంగా జీవితం గడిచిపోతుంది. రెగ్యులేటరీ ఫంక్షన్స్ తప్పితే ఇంకేం లేవు. ఫైనాన్షియల్ రెగ్యులేషన్ అండ్ పోలీస్ రెగ్యులేషన్, లా అండ్ ఆర్డర్ రెగ్యులేషన్, ఇవే. ఇంతకు మించి బ్రాడ్గా చెప్పాలంటే కింగ్ వాజ్ రెస్ట్రిక్టెడ్, కింగ్స్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు రెగ్యులేటరీ ఫంక్షన్స్ అండ్ నథింగ్ మోర్ దాన్ దట్. తర్వాత ఏమైంది, మొనార్కీస్ అనేవి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయి ఏమొచ్చాయి మనకి, ప్రజాప్రభుత్వాలు వచ్చాయి, డెమోక్రసీస్ అనేవి వచ్చాయి. డెమోక్రసీస్లో ఎలక్షన్స్ వచ్చాయి. ఈ ఎవరు మనల్ని పరిపాలించాలి అనేది మొనార్కీస్లో డిసెంట్ బేస్డ్ జరిగేది, రాజు కొడుకు మళ్ళీ రాజు. ఇక్కడ ఎలక్షన్స్, ప్రజలు ఎన్నుకోవడం మొదలుపెట్టారు. సో ప్రజలు మనల్ని ఎన్నుకుంటారు కాబట్టి ప్రజలకి గవర్నమెంట్స్ అనేవి అకౌంటబుల్గా ఉండడం అనేది మొదలైంది, జవాబుదారీగా ఉండాలి. సో గవర్నమెంట్స్ అనేవి, ఈ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్స్ అనేవి పీపుల్కి వెల్ఫేర్ అనేది అందించాలి అనే ఆబ్జెక్టివ్ అనేది మొదలైంది. ప్రజల యొక్క వెల్ఫేర్ అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను, యూ విల్ లెర్న్ ఇట్ ఇన్ ఎథిక్స్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సోషల్ కాంట్రాక్ట్ థియరీ. నేను కొంచెం వేరే సబ్జెక్ట్స్తో కనెక్ట్ చేస్తాను, మీకు హెల్ప్ అవుతున్నాను. ఎథిక్స్లో మనం చదువుతాం. సోషల్ కాంట్రాక్ట్ థియరీ ఏం చెప్తుంది అంటే, పీపుల్ హ్యావ్ డిసైడెడ్ టు ఫార్మ్ గవర్నమెంట్స్. గవర్నమెంట్స్ ఎందుకు ఫార్మ్ చేయాలి మీరు ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ అనేది నన్ను రెస్ట్రిక్ట్ చేస్తుంది కదా, చట్టం అంటది, తొక్క అంటది, తోటకూర అంటది. నేను రోడ్డు మీద వెళ్తాను, నేను సిగ్నల్ వచ్చినా సరే నాకు ఆగడం ఇష్టం లేదు. రెడ్ సిగ్నల్ ఇస్తే నేను ఎందుకు ఆపాలి, నన్ను ఎవరు మీరు ఆపడానికి అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. అది నా స్వేచ్ఛకి భంగం కలిగిస్తుందా లేదా, నేను ఎందుకు రెడ్ సిగ్నల్ వస్తే ఆగాలి, నేను వెళ్ళిపోతాను, నా ఇష్టం. ఒక రెడ్ సిగ్నల్ వేశారు, ఒక పోలీసు వాడు వచ్చాడు, ఆయన ఆపమన్నాడు, నేను ఆగాను. అంటే నా స్వేచ్ఛను నేను అక్కడ కాంప్రమైజ్ అయ్యాను. అంటే ఇంకొకరు చెప్పిన మాట నేను విన్నాను. ఇంకొకరు ఎవరు, ఈజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. ఎందుకు నేను పని చేశాను, వై డిడ్ ఐ సాక్రిఫైస్ మై లిబర్టీ దేర్, వై డిడ్ ఐ అగ్రీ టు పే taxes to the government, why did I agree to abide by the law. చట్టాన్ని నేను ఫాలో అవుతానని చెప్పి ఎందుకు ఒప్పుకున్నాను, ట్యాక్స్ కడతానని ఎందుకు ఒప్పుకుంటున్నాను, పోలీసులు నన్ను కొడితే ఎందుకు భరిస్తున్నాను, వాళ్ళని ఎందుకు గౌరవిస్తున్నాను, ఆలోచించండి. బికాస్ ఇన్ రిటర్న్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. నాకు కష్టం వస్తే గవర్నమెంట్ ఆదుకుంటుంది, సొసైటీలో ఒక ఆర్డర్ని ఫామ్ చేస్తుంది, మన దేశం మీద వేరే వాళ్ళు దండెత్తితే కాపాడుతుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, నాకు నీరు అన్ని, నాకు ఫెసిలిటీస్ అన్ని అందేలాగా చేస్తుంది. ఆర్ యు నాట్ సీయింగ్ ఎ కాంట్రాక్ట్ హియర్? సో పీపుల్ ఏం చేశారు, మేము కొన్ని హక్కుల్ని మేము వదులుకుంటాం అని వదిలేసుకున్నారు. వీళ్ళు ఇవన్నీ వదులుకునేందుకు గవర్నమెంట్ ఏమో వాళ్ళ వెల్ఫేర్ని తన బాధ్యత కింద నెత్తి మీద పెట్టుకుంది. గవర్నమెంట్ ప్రజల యొక్క వెల్ఫేర్ నాది రెస్పాన్సిబిలిటీ అని చెప్పి నెత్తి మీద పెట్టుకుంది. సో గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ అంటే ఓన్లీ లా అండ్ ఆర్డరు, ఫైనాన్స్ కాదు, పీపుల్ యొక్క వెల్ఫేర్. నల్లాలో నీళ్ళు రాకపోతే గవర్నమెంట్దే బాధ్యత, ఎలక్ట్రిసిటీ లేకపోతే గవర్నమెంట్దే బాధ్యత, ఇప్పుడు ఇంటర్నెట్ ఫెసిలిటీస్ లేకపోతే గవర్నమెంట్దే బాధ్యత, గవర్నమెంట్దే రెస్పాన్సిబిలిటీ. రైతుల సమస్యలు గవర్నమెంటే చూడాలి, ఉద్యోగుల సమస్యలు గవర్నమెంటే చూడాలి, లేబర్ యూనియన్ ఇష్యూస్ గవర్నమెంటే చూడాలి, అందరి ప్రాబ్లమ్స్ గవర్నమెంటే చూడాలి, రైట్? అలాగే ఇంకా ఈ గవర్నెన్స్ అనేది కూడా ఏ రోజుకు ఆ రోజు ఎవాల్వ్ అవుతూ వస్తుంది. ఒక 30 సంవత్సరాల క్రితం వి డిడ్ నాట్ హియర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈ గవర్నెన్స్ అనే మాటే మనం విన్నా. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ డిజిటైజేషన్. అన్ని కంప్యూటరైజ్ చేయడం, అన్ని సిస్టమాటిక్గా ఉండడం, అన్ని వెబ్సైట్స్లో మెయింటైన్ చేయడం. ఎంతముందు లేదు, ఇప్పుడు ఉంది. కంప్యూటర్స్ వాడడం ఎంతముందు లేదు, ఇప్పుడు ఉంది ఈ గవర్నెన్స్, రైట్? సో ఇలా గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ అనేవి ఎక్స్పాండ్ అయ్యాయి. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క స్కోప్ అనేది ఒకప్పుడు లా అండ్ ఆర్డర్, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్తో మాత్రమే ఉండిపోయేది. ఇప్పుడు ఇట్ హెస్ ఎక్స్పాండెడ్ ఇంటూ మల్టిపుల్ జోనర్స్. మీరు చూడండి, ఇంకో విషయం కూడా చెప్తాను. ఇంతకుముందు రాచరికంలో కాన్స్టిట్యూషన్ ఉండేదా? లేదు. రాజు ఏది చెప్తే అదే వేదం. యథా రాజా తథా ప్రజ అనేవాళ్ళు. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. రాజు ఏం చేస్తే అది మనం ఫాలో అవడం తప్ప అంతకంటే ఏం లేదు అక్కడ. We never had constitution, but democracies have constitution.
కాన్స్టిట్యూషన్ ఉంది అంటే అర్థం ఏంటి? సమ్మన్ హ్యాస్ టు మేక్ కాన్స్టిట్యూషన్స్, సమ్మన్ హ్యాస్ టు రైట్ కాన్స్టిట్యూషన్, సమ్మన్ హ్యాస్ టు క్రియేట్ లా. Legislative functions have become part of administration. Legislative functions have now become part of administration. చట్టాలు తయారు చేయడం, పాలసీస్ ఫామ్ చేయడం కూడా అడ్మినిస్ట్రేషన్లో భాగమైంది. పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయడం అడ్మినిస్ట్రేషన్లో భాగమైంది. దాన్ని మనం ఎగ్జిక్యూటివ్ అంటూ ఉంటాం. డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆర్ పాలసీస్ని డిఫెండ్ చేయడం, చట్టాలను డిఫెండ్ చేయడం, జుడిషియల్ ఫంక్షన్స్ అవి కూడా అడ్మినిస్ట్రేషన్లో భాగమైపోయాయి. టుడే అడ్మినిస్ట్రేషన్ ఎన్కంపాసెస్ everything. Public administration is not limited to only regulatory functions. Over a period of time globalization వచ్చింది. సో గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ వచ్చాయి. వరల్డ్ బ్యాంక్ వచ్చింది, ఐఎంఎఫ్ వచ్చింది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చింది, ఇలా రకరకాల సంస్థలు పుట్టుకొచ్చాయి. యునైటెడ్ నేషన్స్ వచ్చింది. సో వీటితో మనం డీల్ చేయాలి, వీటితో మనం మాట్లాడాలి. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, వివిధ దేశాలతో సంబంధాలు, ఫారెన్ పాలసీ అని వచ్చింది. ఒకప్పుడు ఫారెన్ పాలసీ లేదు, ఎవరి పనులు చేసుకునేవాళ్ళు. ట్రేడ్ వల్ల ప్రపంచం అనేది ఒక గ్లోబల్ విలేజ్ గా మారిపోవడం వల్ల నౌ యూ హ్యావ్ టు ఎవాల్వ్ ఫారెన్ పాలసీ. ఎవరితో మనం ఎలా ఉండాలి, మన ఎక్స్పోర్ట్ పాలసీ ఏంటి, ఇంపోర్ట్ పాలసీ ఏంటి. అలాగే బడ్జెట్, ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేషన్, దట్ ఈస్ ఆల్సో నో పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే ప్రజలు ట్యాక్స్ పే చేస్తున్నారు, ఆ ట్యాక్సెస్ ఉపయోగించి నేను ప్రజలకు సర్వీస్ చేయాలి. ఆ ఫండ్స్ ని ఎలా నేను ఖర్చు పెడుతున్నానో ప్రజలకు చెప్పాలి. దానికోసం ఒక పార్లమెంట్ పెట్టుకున్నాం, చెప్తున్నాం. ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నో పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్, ఎప్పుడు ఒకేలా ఉండిపోతామా? డెవలప్ అవ్వాలి, గ్రో అవ్వాలి, జీడిపిలో గ్రోత్ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. కంపారిటివ్ అడ్మినిస్ట్రేషన్ అంటే పక్క దేశాలు ఏం చేస్తున్నాయి, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసేది మనం స్టడీ చేయాలి, మనం ఎక్కడ వెనకబడుతున్నామో దాన్ని పికప్ చేసుకొని చేయాలి. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అలాగే డిఫరెంట్ ఆర్గనైజేషనల్ థియరీస్, ఏది బెస్ట్ వే, హైరార్కీ ఉండడం బెటరా, హారిజాంటల్ ఆర్గనైజేషన్ బెటరా, వెర్టికల్ ఆర్గనైజేషన్ అంటే ఒకరి పైన ఒకరు ఉండడం అనేది హైరార్కీ, అలాగే అందరికీ ఈక్వల్గా ఉండడం అనేది ఇది. స్పెషలిస్టులు ఉండాలా, జనరలిస్టులు ఉండాలా, ఎలాంటి సిస్టమ్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఆర్గనైజేషన్ అనేది మనం మెయింటైన్ చేయాలని స్టడీ చేయాలి. అగైన్ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మీకు అర్థమైందా? సో దీని స్కోప్ అనేది పెరిగిపోతూ 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 వస్తుంది. అలాగే ప్రైవేట్ సెక్టర్, ఒకప్పుడు ప్రైవేట్ సెక్టర్ అనేది మినిమల్, ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ ఈస్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్. ఇప్పుడు గవర్నమెంట్, నరేంద్ర మోదీ గారు ఏమంటున్నారు, వీఆర్ నాట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. బిజినెస్ చేసే పని గవర్నమెంట్ది కాదు, గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్ అంటుంది. బిజినెస్ చేసే పని ప్రైవేట్ కంపెనీస్ది, మాది కాదు అంటాం. సో ప్రైవేట్ కంపెనీస్ బిజినెస్ చేస్తారు, మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీటిని రెగ్యులేట్ చేయాలి. సో ప్రైవేట్ కంపెనీస్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు వాటిని రెగ్యులేట్ చేసే పని గవర్నమెంట్ పైన పడుతుంది. సో రెగ్యులేషన్ ఈజ్ నో పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. చూడండి అడ్మినిస్ట్రేషన్ అనేది ఎంతగా ఎక్స్పాండ్ అవుతుందో, ఇట్స్ ఎవర్ ఎవాల్వింగ్. అంటారు మనిషి పుట్టుక నుంచి ఫ్రమ్ క్రేడల్, ఉయ్యాల నుంచి డెత్ వరకు, పుట్టుక నుంచి చావు వరకు ప్రతి ఆస్పెక్ట్ లో అడ్మినిస్ట్రేషన్. బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం, డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం, అగైన్ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ప్రతి యాక్టివిటీలో కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంది. సో అడ్మినిస్ట్రేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. టుడే వీ హ్యావ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్. ఇంతకుముందు గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ ఉండేది, ఇప్పుడు ఈ రెండింటి కంటే పవర్ఫుల్ ఇంకోటి వచ్చేసింది, మూడోది సివిల్ సొసైటీ. అంటే స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ యూనియన్స్ ఫామ్ అవుతున్నాయి. రైతుల యూనియన్ సివిల్ సొసైటీ, లేబర్ యూనియన్ సివిల్ సొసైటీ, ఎన్విరాన్మెంటల్ ఎన్జిఓ సివిల్ సొసైటీ, ఇవన్నీ కూడా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్. దే ఆర్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్. ఈ రోజు ప్రభుత్వం గవర్నెన్స్ ఏ రోజు కాదు ఇంప్రూవ్ చేయాలని ఎందుకు అనుకుంటుంది, బికాస్ ఆఫ్ ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్. ఎంకేఎస్ఎస్ అనే సిఎస్ఓ గవర్నమెంట్ పైన ప్రెషర్ పెట్టబట్టే మనకి ఆర్టీఐ యాక్ట్ వచ్చింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది. వీళ్ళు పోరాటం చేయబట్టే, అన్నా హజారే ఫైట్ చేయబట్టే మనకి లోక్పాల్ వచ్చింది. అంటే వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చేసారు. ఇప్పుడు మీరు ఇవాళ చదువుంటే, మార్నింగ్ ఎడిటోరియల్లో మీరు చదువుంటే ఫుడ్ ప్రోగ్రామ్ని ఎలా రీఇమాజిన్ చేయాలి. ఇప్పుడు COVID-19 వల్ల హంగర్ పెరిగిపోయింది, చాలా మంది నష్టపోతున్నారు, సఫర్ అవుతున్నారు. ఇది లేకుండా ఫ్యూచర్లో ఫుడ్ క్రైసిస్ రాకుండా ఏం చేయాలని చెప్పి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక సమ్మిట్ ఏర్పాటు చేస్తే దాంట్లో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కూడా ఇన్వైట్ చేశారు. ఓన్లీ గవర్నమెంట్స్ మాత్రమే కాదు, ప్రైవేట్ కంపెనీస్ని ఇన్వైట్ చేశారు, సిఎస్ఓస్ని ఇన్వైట్ చేశారు, అకాడమిషియన్స్ని ఇన్వైట్ చేశారు. సో దే ఆర్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ నౌ. They are giving suggestions, they are applying pressure on the government.
So the complexity of governance has now gone up. The complexity of administration has become multifold compared to what it was during the king's rule or monarchy. మొనార్కీతో పోల్చుకుంటే స్కోప్ అనేది చాలా 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 పెరిగింది. ఇంతేనా అంటే కాదు, ఇట్ ఈస్ ఎవర్ ఎక్స్పాండింగ్. ఇట్ కంటిన్యూస్ టు ఎక్స్పాండ్. ఇది ఆగదు. 20 సంవత్సరాల క్రితం మనం ఈ గవర్నెన్స్ గురించి మాట్లాడాల. టుడే వీఆర్ టాకింగ్. 30 సంవత్సరాల క్రితం మనం గ్లోబలైజేషన్ గురించి మాట్లాడాల 1980s లో. టుడే వీఆర్ టాకింగ్ 1970s లో. వీ నెవర్ స్పోక్ అబౌట్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్. టుడే వీ హ్యావ్ దెమ్. 2000s వచ్చాక సిఎస్ఓస్ బాగా పెరిగాయి. సివిల్ సొసైటీస్ అంత యాక్టివ్గా ఉండేవి కాదు ఒకప్పుడు. నౌ దే బికేమ్ వెరీ యాక్టివ్. సో ర్యాపిడ్గా మనకి ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ ఉంది. సో స్కోప్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ రోజుకు ఆ రోజు పెరుగుతూ పెరుగుతూ వస్తుంది. ఓకేనా? సో రేపటి క్లాస్లో సిగ్నిఫికెన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా చూద్దాం. స్కోప్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ ఇంకొంచెం చెప్తాను. తర్వాత we will look at why this particular subject is important, why this particular concept called public administration is important, why is it significant. Let's understand it tomorrow. Okay na? Take care. Bye bye. Yes, sir.